అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సర్లే రాజశేఖర రెడ్డి కొడుకు రోడ్లు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు, ఇస్తే ఏమైతుంది, 5 సంవత్సరాలే కదా, బాగా చేస్తే మళ్ళీ అవకాశం ఇద్దాం, లేకపోతే లైట్ తీసుకుందాం అని చెప్పేసి 2019లో అత్యధికంగా ఆయనకు ఓట్లేసి గెలిపించడం జరిగింది, అధికారాన్ని చేతిలో పెట్టడం జరిగింది. అక్కడి నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన దోపిడీల కోసం పంచభూతాలను వాడేసుకున్నాడు అనమాట. పంచభూతాలు అంటే దయ్యాలు కాదు, గాలి, నీరు, ఇట్లాంటివి అన్ని కలిపి పంచభూతాలు అంటారు. అలా రకరకాల స్కాములు చేసి వేల లక్షల కోట్ల రూపాయలని ఆయన పోగేసుకోవడం జరిగింది. ఆయన ఒక్కడే పోగేసుకుంటే మనం పెద్దగా ఇంతసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆయన నేచర్ కాబట్టి. కానీ ఆయన తన కుటుంబ సభ్యులకు, తన పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు, తన పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్లకు, తనకు తెలిసినటువంటి వాళ్లకు అందరినీ పోగేసుకొని అందరితో స్కాములు చేయించి రీతిన దోపిడీలకు పాల్పడేటట్లు తయారు చేశాడు. అంటే మొత్తం దొంగల బ్యాచ్ అంతా, దండుపాలెం బ్యాచ్ అంతా ఏకమైపోయి ఆంధ్రప్రదేశ్ని ఇష్టం వచ్చినట్టు లూటీ చేశారనమాట. అందులో ప్రధానంగా ఇసుక మాఫియా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వంగానే భవన నిర్మాణ కార్మికుల ప్రాణాలు తీశాడు. మీకు అందరికీ గుర్తుందో లేదో, ఇసుక లేదు, ఇసుక కొరత చాలా ఉంది, ఇసుక దొరికే ప్రసక్తే లేదు అని చెప్పేసి తాను ముఖ్యమంత్రి అయిన 6వ నెలలోనే కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి, ఇసుక అవైలబిలిటీని తగ్గించి భవన నిర్మాణ కార్మికుల్ని పొట్టను పెట్టుకున్నాడు ఆయన. దాదాపు 57 మంది భవన నిర్మాణ కార్మికులు పనులు దొరక్క, చేసుకోవడానికి పనులు లేక, ఎక్కడ కూడా ఇసుక దొరక్క ఆకలితో అలమటించి తన కళ్ళ ముందరనే భార్య బిడ్డలు ఆకలితో బాధలు పడతా ఉంటే చూడలేక ఊరేసుకొని చచ్చిపోయినటువంటి భవన నిర్మాణ కార్మికులు మనందరికీ ఇప్పటికీ కళ్ళల్లో మెదలాడతారు. అట్లాంటి సమస్యని తీసుకొని వచ్చింది. ఎందుకు అంటే విచ్చలవిడిగా మాఫియాని తయారు చేసి ట్రాక్టరు 500 నుంచి 1000 రూపాయలకు దొరికేటటువంటి ఇసుకని 5,000 నుంచి 8,000 రూపాయలకు అమ్ముకొని సొమ్ములు చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. అదేదో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇసుక మొత్తము తాతయ్య వెంకటరెడ్డి అలాగే రాజారెడ్డి గారి స్వార్జితం అన్నట్టు, అది వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన గారి తమ్ముడు అనిల్ రెడ్డి గారు వీళ్ళంతా ఇష్ట రీతిన తవ్వేసుకొని ఆంధ్రప్రదేశ్లో అమ్ముకుంటే మళ్ళీ రేటు తక్కువ వస్తుంది అనుకున్నారో ఏమో, అటు తెలంగాణలో, ఇటు చెన్నైలో, అటు కర్ణాటకలో లక్షల్లో సంపాదించారు ఒక్కొక్క టిప్పర్ మీద. సో దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రభుత్వం మారిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ మీద ఏ విధంగా అయితే సిట్ అధికారులతో ఎంక్వైరీ చేయించడం మొదలుపెట్టిందో, అలాగే భారీ ఎత్తున జరిగినటువంటి ఈ ఇసుక మాఫియా మీద కూడా సిట్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాదాపు ఈ ఇసుక మాఫియా మీద వైసీపీ వాళ్ళు ప్రస్తుతానికి అందినటువంటి లెక్కల ప్రకారం అయితే కనుక 2,566 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు తెలిసొచ్చింది. ఒక్కొక్క నాయకుడు ఒక్కో జిల్లాను పంచుకొని అక్కడ యథేచ్ఛగా ఇసుక మొత్తం అంతా తవ్వేసుకొని ఇష్టారీతిన వ్యాపారాలు చేసుకున్నారు. ఇసుక రిచ్చులని గుప్పిట్లో పెట్టుకొని డబ్బు మూటలతో వీళ్ళు ఫుట్బాల్, వాలీబాల్ ఆడుకున్నారనమాట. సో ఇక ఏసీబీ సిట్ అధికారులు దీని మీద ఎంక్వైరీ మొదలు పెట్టారనమాట. ఆల్రెడీ దీనికి సంబంధించి ఎస్పీని, 4 డిఎస్పీలు, 9 మంది సిఐలను సిట్ అధికారులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆనాడు కాంట్రాక్ట్ కంపెనీలు, మైనింగ్ అధికారులు, వైసీపీ నాయకులు పాత్రలపై ఇప్పటికే కొన్ని ఆధారాలు కూడా వీళ్ళు సేకరించడం జరిగిందనమాట. ఎక్కడెక్కడ ఎంతెంత తవ్వేశారు, తవ్వుకోవడానికి సహకరించినటువంటి మైనింగ్ అధికారులు, తవ్వుకుంటుంటే తమకు పట్టనట్టు సైలెంట్గా చూస్తున్నటువంటి అధికారులు మొత్తం డీటెయిల్స్ లాగేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు వీళ్ళు. ఒక పక్క లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఊపిరాడక కొటకలాడుతూ ఉంటే, ఇప్పుడు ఇసుక మాఫియా మీద కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సో ఒకవైపు లిక్కర్ స్కాము, ఇంకోవైపు ఇసుక మాఫియా. ఇది ఎట్లుందంటే పొయ్యిలో మిరక్కాయలేసి పొయ్యి మీద కూర్చొని ఆ వాసనను పిలిచినట్టుంది అనమాట జగన్మోహన్ రెడ్డికి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.